ప్రతి ఒక్కళ్ళు ఒకటి గమనించుకోండి. ఈ లోకంలో మనం బతుకుండి సాధించేదేంటి? ఒకరిని ఇబ్బంది పెట్టి మనం సాధించేది ఏది ఉండదు. నేను డ్రైవర్ని, కార్ డ్రైవర్ని, ప్లస్ కార్ డ్రైవర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. వాడు ఎందుకు పనికిరా అన్నాడు, మాది మేము మీకు కనిపించేది దొంగతనం, అబద్ధాలు, నీతిమంతులు కాకుండా చండాలమైన వ్యక్తులుగా కనిపిస్తాం. కానీ మేము అలాంటి వాళ్ళం కాదండి. నీతిగా మీలో ఎంతమంది నీతి వాళ్ళు ఉన్నారో మేము అంతే నీతిగాళ్ళం కొంతమంది ఉన్నాము. కానీ మమ్మల్ని అవహేళన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులతో కూడా మమ్మల్ని కష్టపడిన డబ్బులతో కష్టం చేయించుకున్నాక డబ్బు ఉంది కదండి పోలీసు బలంతో మేము దొంగతనం చేస్తున్నాము, అది అబద్ధాలు ఆడతాము అన్నీ తెలిసిన మీద ఎంతోమంది మా పైన ఇలాంటి నేను ఇబ్బందులు పడ్డానండి. నన్ను అయితే చాలా మంది కులం పెట్టి కూడా నన్ను దూషించారండి. కానీ దేవుడు అనేవాడు ఎప్పటికైనా ఉంటాడండి. ఈరోజు కాదు రేపైనా ఉంటాడండి. కానీ ఒక వ్యక్తిని అనే ముందర వాడి క్యారెక్టర్ ఎలాంటిది, వాడు ఎలాంటి వాడు అన్నవంతోడికి అక్కర్లేదండి. వాడు ఎలాంటి వాడు అనేది మీకు 10 రోజులు 15 రోజుల్లో తెలిసిపోద్ది. మహా అయితే టీకి 2 రూపాయలు అట్టా తీసుకుంటాడేమో కానీ ఒకరి సొమ్ము ఎప్పుడు కూడా ఆశపడ్డండి. అలాంటి వాళ్ళు వేరుగా ఉంటారండి. కానీ మాలాంటి వాళ్ళు ఒకరి గురించి అందరిని అనకూడదండి. మిమ్మల్ని కూడా మేము అందరిని అంటలేదండి. కానీ ఒక డ్రైవర్ అనే ముందర వాడు మానసిక స్థితి ఏంటో, మనం కష్టపడ్డవాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భగవంతుడు అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి జీవితం అనేది. నేను 25 సంవత్సరాల డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. నన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు. కొంతమంది సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు వరదల్లో కూడా సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వరదల్లో నాకు ఒకసారి అయితే నాకు 10,000 బట్టలు ఇచ్చి ఆయన బట్టలు ఇచ్చాడండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ప్రతి వాళ్ళు అట్లా ఆలోచించుకోవాలండి. కానీ ఒకరిని హేళనంగా చేసి మాట్లాడకూడదండి. డబ్బు ఉందని ఇష్టం వచ్చినట్టు మాకు గతి లేక మీ దగ్గరికి వచ్చాము, చదువు సంధి లేకుండా. కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ఒక దేవుడు అనేవాడు మీకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు. కానీ నిజాయితీ అనేది చూసుకోవాలండి. ప్రతి ఒక్కరు అది గమనించండి.